శ్రీనివాస్ గారు సారీ అంకంరావు గారి విశ్లేషణ తీసుకుని సార్ ఏంటి పేదవాడు కడుపు నిండా భోజనం చేస్తూ ఉంటే ఒక పండగ వాతావరణం నిన్నటి నుంచి రాష్ట్రంలో కనిపిస్తోంది. సో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి అంటే 5 రూపాయలకు ఏదో భిక్షమేస్తున్నారని మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. నిజంగా కూడా 5 రూపాయలు పెట్టడానికి కారణం మీకు తెలియంది కాదు. అంటే పేదలు చాలామంది కూడా పేదలే వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, చాలామంది వెళ్తున్నారు అక్కడికి అన్న క్యాంటీన్కి. అంటే కొద్దిమందికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అంటే నేను ఫ్రీగా భోజనం చేయడం ఏంటి అనే దాని ఉద్దేశంతో 5 రూపాయలు రుసుమిచ్చి అరే నేను కొనుక్కున్నాను నేను తింటున్నాను నా డబ్బుతో అనే ఒక సంతృప్తి కలగడానికి ఆ డబ్బు పెట్టారు. అది కూడా ప్రభుత్వం చేయలేక కాదు. కానీ దీన్ని కూడా విమర్శించడం, ఇంత పెద్ద గొప్ప పండుగ వాతావరణాన్ని విధ్వంసం విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయడం ఏంటి సార్? మారరా వీళ్ళు ఇంకా వైసీపీ? పవన్ గారు మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి అలాగే కనపర్తి శ్రీనివాసరావు గారికి పెద్దలు బాజీ గారికి అందరికి కూడా ముందుగా నా నమస్సుమాంజలి. సార్ నమస్తే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారండి. అన్నానికి ఉన్నటువంటి విశిష్టత అది. ఇప్పుడు మీకు 1 కోటి రూపాయలు ఇస్తా, ఇంకో కోటి ఇస్తే బాగుందని కోరుకుంటారు. కానీ మీకు ఆతిథ్యం ఇచ్చేసి పంచపక్ష పరమాన్నాలు పెట్టకపోయినా ఉండట్లు సంతృప్తిగా పెట్టామనుకోండి, కడుపారా తిన్న తర్వాత మీరు ఇంకా వేరే ఆశించరు. ఎందుకంటే ఈ ఆకలికి అన్నానికి ఆహారానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఇది. కడుపు నిండిన తర్వాత మీరు ఇంకా తినలేరు కదా ఎంత పెట్టినా కూడా. అదే ధనం ఇచ్చారనుకోండి, ఆ ధనాన్ని మీరు ఇంకా ఆశిస్తారు. లేదా ఒక పదవి ఇచ్చారనుకోండి, ఇంకొంచెం మంచి పదవి గురించి ఆశిస్తారు. అలాంటిది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి కొంతమంది దీని మీద అవాకు చెవాకులు పెరుగుతున్నారంటే ఈ మధ్య ఒక శాసనసభ్యుడు మాట్లాడింది కూడా చూశాను నేను. ఆయన దీన్ని ఎగతాళి చేస్తూ అడుగు తినేవాళ్ళలాగా సంబోధిస్తూ ఆయన మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే చాలా బాధేసింది. దళితులకు సంబంధించిన వ్యక్తి అయ్యుండి కూడా ఆయనంత నిస్సిగ్గుగా ఎంత పార్టీ మనిషి అయినా కూడా మంచి పనులకి ప్రోత్సహిస్తే, గతంలో ప్రతిపక్ష నేతలు అంటూ ఎలా ఉండేవాళ్ళు అంటే ఒకళ్ళున్నా ఇద్దరున్నా 10 మంది ఉన్నా ప్రత్యేకంగా ఆ రోజు గౌతు లచ్చన్న గారు కావచ్చు, లేకపోతే జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, వాయులాల గోపాలకృష్ణయ్య గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏదన్నా మాట్లాడుతున్నారు అంటే అధికార పక్షం కూడా మనకు తెలియని విషయాలు ఏదన్నా మాట్లాడతారేమో సావధానంగా విని పరిష్కార మార్గాలు వాళ్ళు చూపుతారనే సదుద్దేశంతో ఉండేది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చేసి ఈ రోజుకి 64 రోజులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి వచ్చిన 4వ రోజు నుంచే మొదలుపెట్టేశారు. 10వ రోజుల నుంచే ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, అక్రమాలు జరిగిపోతున్నాయి, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి నానా యాగి చేశారు. ఇవన్నీ చేస్తున్న రోజు ఈరోజు మళ్ళీ తిరిగి అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభం నిన్నటితో మొదలైంది. నిన్నే మొదలైంది, అప్పుడే మొదలుపెట్టేశారు. అంతకుముందు కూడా మొదలుపెట్టేశారు దీని గురించి. ఇందాక మీరు మొట్టమొదటిలోనే ఉదాహరించినట్టుగా దీని మీద అవినీతి అక్రమాలు అన్యాయాలు జరిగినాయి అని చెప్పి ఆ రోజు విజయసాయిరెడ్డి గారి నుంచి మొదలుపెట్టి ప్రతి వాళ్ళు కూడా మాట్లాడారు కదా. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు దీని గురించి అంటే, ఒక ప్రభుత్వం అవినీతి చేస్తే అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆ అవినీతిని వెలిగితీయడానికి వాళ్ళకి సమయం సరిపోలేదా? అచ్చెన్నాయుడు గారిని అదుపులో తీసుకున్నారు, కొల్లు రవీంద్ర గారిని అదుపులో తీసుకున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నారు, అలా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చూసుకుంటే కొన్ని 100 మందిని అదుపులో తీసుకున్నారు. ఏమన్నా సరే ఒక సాక్ష్యాధారాలు చూపించగలిగారా వాళ్ళు? ఈరోజు వీళ్ళు చేసిన అన్నిటికీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, అదుపులో తీసుకుంటున్నారు. దానికి వాళ్ళలాగా గోడలు దూకి వెళ్ళలేదు, తలుపులు పగలగొట్టి వెళ్ళలేదు, అర్ధరాత్రి వెళ్ళలేదు, లేకపోతే వాళ్ళ వస్త్రాధారణ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళట్లేదు కదా. నిన్న జరిగిన కార్యక్రమాలు చూసుకున్నా కూడా జోగి రమేష్ కుమారుడు చూసుకున్నా కూడా వెళ్ళారు, విచారణ చేసిన తర్వాత కదా అదుపులో తీసుకుంది. ఇవన్నీ వీళ్ళు చట్టబద్ధంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇదే కాదండి, అన్నా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తిరుమల తిరుపతిలో ఉచిత భోజన కార్యక్రమాన్ని మొదలుపెట్టేశారు 3 కోట్ల రూపాయలతోటి. ఈరోజు అది నిత్యాన్నదానం ఏ విధంగా సాగిందో మనం చూస్తూనే ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఇది అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దాని మీద అన్యమత ప్రచారానికి అక్కడ అన్యమతస్తులను దాంట్లో పెట్టేసి హిందూ మత ధర్మానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేసుకుంటూ వచ్చేసారు. అలాగే చివరికి ఆహారాన్ని కూడా ఎంత దౌర్భాగ్యంగా అందజేశారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు వాళ్ళు వచ్చిన తర్వాత వీటిని విధ్వంసం చేశారు, చేయాల్సిన విధంగా చేసుకుంటూ వచ్చేసారు. ఈరోజు మళ్ళీ ప్రారంభించిన తర్వాత ఇందాక మీరు చెప్పడం కూడా జరిగింది, నారా భువనేశ్వర్ గారు 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే భాష్యం విద్యా సంస్థల భాష్యం సంబంధించి భాష్యం రామకృష్ణ గారు విద్యా సంస్థలకు సంబంధించి వాళ్ళ అబ్బాయి గారి ద్వారా 1 కోటి రూపాయలు కూడా ప్రకటించడం కూడా జరిగింది. అలాగే రాజు గారు ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకే 5 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. దీనికన్నిటి కూడా నేను ప్రత్యక్ష సాక్షినండి. గతంలో నా స్నేహితుడు పుట్టినరోజు సందర్భంగా గుంటూరులో అన్నా క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరికీ అతనే టిక్కెట్లు కొనిపెట్టి ఇచ్చేసి 10,000 రూపాయలు
పుట్టినరోజు సందర్భంగా ఇలా కొనిపెట్టింది కాకుండా వాళ్ళకి అక్కడ డబ్బులు ఇచ్చాడండి అన్నా క్యాంటీన్కి. అంతే కదా. అంటే ఇది పేదలకి మా వంతు మేము సహాయం చేస్తున్నాం, పేదల కోసం ప్రభుత్వం ఏదో కడుపారా అన్నం పెడుతుంది. 15 రూపాయలు మామూలుగా ఈ రోజుల్లో 15 రూపాయలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఎక్కడ దొరుకుతుందండి, ఆహారం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అలాంటి అవకాశం ఈ ప్రభుత్వం సదుద్దేశంతో చేసింది కాబట్టి ఉడతా భక్తిగా మన వంతు సాయం చేద్దాం అనుకున్న వాళ్ళు, కరుణ ఉన్నవాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు, మనుషుల విలువలు తెలిసిన వాళ్ళు, ఆకలి విలువలు తెలిసిన వాళ్ళు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట్లాడే వాళ్ళందరికీ ఆకలి విలువ తెలియదని నేను అనుకుంటున్నాను. హలాన్ని బట్టి పొలాన్ని దున్ని ఆలాహలం సైతం ఆరాయించుకునే రైతు కష్టపడి తన రక్తాన్ని తన కండల్ని కరిగించేసి ఈరోజు పంటలను పండించేసి మనకు అందజేస్తూ ఉంటే మనం తింటున్నాం. అలాంటి రైతును కూడా అవమానం చేసినట్టే వీళ్ళు. ఈరోజు వాళ్ళు పండించేదానికి ఆహారం కావచ్చు, అంటే మామూలు ధాన్యం కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, వాటి ద్వారా రైతులకు మేలు చేసిన వాళ్ళం అవుతున్నాం. రైతు ఈరోజు సక్రమంగా పండించి మనకు అందజేస్తున్నాడు. ఎన్ని విపత్తులు ఎదురైనా సరే, ప్రకృతి సహకరించకపోయినా సరే, ఈరోజు మనకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అంటే ఈ పరిస్థితుల వల్లే. మరి ఇలాంటిది నిరుపేదలకి, అందుట్లో ఇప్పుడు గ్రామాల నుంచి వస్తారండి, అక్కడ పట్టణాల్లో ఉండేవాళ్ళే కాదు, ఇక్కడ ముఖ్యంగా గ్రామాల నుంచి వస్తారు. వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో పని మీద వస్తారు, లేకపోతే వైద్యశాలల్లో చూయించుకోవడానికి వస్తారు. సమయానికి అక్కడికి వచ్చారనుకోండి, ఎదురుగా కనపడే అన్న క్యాంటీన్లోకి వెళ్ళి వాళ్ళు 5 రూపాయలతోటి భోజనం కడుపారా తినే అవకాశం కలగజేసింది అన్నా క్యాంటీన్. నీకు ఇష్టం లేకపోతే రాజన్న పెట్టుకో, రాజారెడ్డి గారిని పెట్టుకో, లేకపోతే మహానుభావుడు మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు తీసేది విదేశీ విద్యా కానుకకి నీ పేరు పెట్టుకున్నావు కదా, నీ పేరే పెట్టుకో. నిరుపేదలకు ఎందుకు అందజేయలేకపోయావు అంటే నిరుపేదలకి ఆహారం అందించే